వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రజనీ రెడ్డి. ఈ రోజైతే మా పిన్ని వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ. అందరూ మా పిన్నికి యానివర్సరీ విషెస్ చెప్పాలని కోరుతున్నాను. పిన్ని, ఈరోజు మీ పెళ్ళై ఎన్ని రోజులైంది? 29 years కంప్లీట్. 29 years కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 95 అయింది. 95 అయిందా? నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు అయింది పిన్ని పెళ్ళి? నాకు 16 years ఉన్నప్పుడు అయింది. మరి చిన్న ఏజ్ లో పెళ్లి చేస్తే అంత బాగుంటుందా? మరి మీకు అప్పుడు అప్పుడు బాగుంది. ఇప్పుడు చేసుకుంటలేరు కానీ ఇంకా అప్పుడు ఏం కాదు. అప్పుడు అంతే చేసారు. ఇప్పుడు ఏమో జాబులు చేస్తారు, మంచిగా చదువుకుంటారు కాబట్టి 25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా చేసుకుంటలేరు. కానీ అమ్మాయిలకు మరి ఎన్ని ఏళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది? అమ్మ 25 ఏళ్ళ కన్నా చేయాలి. 24-25 ఏళ్ళకి చేయాలి. అంతకన్నా ఎక్కువ తక్కువ చేయదు. 16 years చేస్తే ఏం తెలియదు కదా? ఏం తెలియదు. అప్పుడు చిన్న మెచ్యూరిటీ రాదా? చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? అంత చిన్న ఏజ్ లో కూడా చేయొద్దు. కానీ అప్పుడు మాకు తెలియదు, చేసిరు, చేసుకున్నాం. ఇప్పటోళ్ళు చేసుకుంటలేరు అంత చిన్న ఏజ్ లో. బాబాయ్ ఏడిపోయాడు పిన్ని? బాబాయ్ వైజాగ్ లో. ఈరోజు మా పిన్ని వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ. మీతోని కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది, పిన్నితో మాట్లాడగలనిపించింది, అందుకని షేర్ చేస్తున్నాం. ఇంకా పిన్ని 95లోనా మీ పెళ్ళి అయింది? 95 అంటే ఆల్మోస్ట్ 30 years. 29 కంప్లీట్ అయినాయి. 29 కంప్లీట్. మరి ఈ రోజు పార్టీ చేద్దామా? మరి చేద్దాం కానీ మరి బాబాయ్ ఉంటే చేస్తుంది పార్టీ. మంచిగా మొరెల్లి మళ్ళీ పోయి పార్టీ చేద్దాం అనుకున్నాం కానీ గుడి పోయి వచ్చేటప్పుడు ఇక మా బాబాయ్ డ్యూటీ పోయింది కదా, ఒకదాన్ని నేను పార్టీ చేస్తాను అంటే చేస్తుంది. ఇంకా నీ పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా విశేషాలు చెప్తావా? ఇంకా జీవితంలో అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇక అన్నేళ్ల నుండి జరిగినాయని చెప్పాలంటే ఒక చరిత్ర సరిపోతుంది. మస్తు జరుగుతుంటాయి అవన్నీ. ఆటుపోట్లు కింద మీద పడితేనే జీవితం, సంసారం అనేది ఇవన్నీ ఉంటేనే. చెల్లెలు ఎన్ని సంవత్సరాలకు పుట్టింది పెళ్ళి అయినాక? 16 ఏళ్ళకి పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక 8 ఏళ్ళకి పుట్టింది. పిన్నికైతే ఒక పాప. బాబాయ్ అయితే లేడు. ఈరోజు పార్టీ చేద్దాం అనుకున్నామే. యాక్చువల్గా బాబాయ్ లేడు కాబట్టి పోస్ట్ పోన్. ఈ సండే కాకపోయినా నెక్స్ట్ సండే కుమ్రల్లి మల్లన్న పోయి అక్కడ దర్శనం చేసుకొని ఒక రోజు స్టే చేసి నెక్స్ట్ డే కొండపోచమ్మ దగ్గరకు పోయి చిన్న పార్టీ చేసుకొని రిటర్న్ హైదరాబాద్ రావాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ సండే అయితే మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకా పిన్ని ఈరోజు ఏమైనా స్వీట్ అలాంటిది ఏమైనా చేసినావా? ఏం చేయలేదు. గుడిపోయినా అర్చన వేయించి కొబ్బరికాయ కొట్టొచ్చిన. ఇంకా ఆయన ఉంటే ఏదైనా చేస్తుంది. ఆయన లేని ఒకదాన్ని ఏం చేయాలని ఏం చేయలేదు. దేవునికి దేవుని కొబ్బరికాయ గుడిపోయి వచ్చిన అర్చన వేయించిన. ఎవరైనా అమ్మాయిలు సెల్ఫ్ సంపాదన ఉంటే ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడితేనే విలువ ఉంటుందని మా పిన్ని అభిప్రాయం. ఎప్పుడు నాకు కూడా చెప్తుంటది, నువ్వు జాబ్ చేస్తే బాగుండు రజని, నువ్వు జాబ్ చేస్తే బాగుండేది అని. మా పిన్ని అభిప్రాయం ఏంటంటే అమ్మాయిలలాగా ఉండొద్దు, అమ్మాయిలు మంచిగా చదువుకొని జాబ్ చేస్తే పేరెంట్స్కి బాగుంటుంది, చేసుకున్న హస్బెండ్ బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది అని పిన్ని అంటుంటది. దీనిపైన నీ అభిప్రాయం ఏంటి? అవును, మరి మనం చదువుకొని జాబ్ చేస్తే సొసైటీలో మనకు ఒక వాల్యూ ఉంటుంది. ఎవరైనా మంచి వాల్యూ పలానో జాబ్ చేస్తారని మనకు కూడా చాలా మంచిది. ఖర్చులకైనా దేనికైనా మొగల మీద ఆధారపడకుండా మన బతకాలి. ప్రతిదానికి వాళ్ళని చేజాపడిగే బదులు మనమే మన పిల్లలకు అవసరాలు, మన అవసరాలకు మనము హ్యాపీగా బతుకుతాం. ఒకరి గురించి ఆలోచించి వాళ్ళు అట్లా బతుకుతారు ఇలా బతుకుతారు అనుకుంటా మన బతుకు మనం మంచిగా బతకాలి. గుడిపోయినా ఈ రోజు పోయినా రామాలయం టెంపుల్ మా కాలనీలో ఉంది. పిన్న అయితే రామాలయం టెంపుల్కి పోయిందంట. బాబాయ్ ఉంటే మంచిగా అక్కడికి పోదును, మంచిగా మిమ్మల్ని అందరు తీసుకుపోదునే అని అంటుంది. అమ్మాయిలు అయితే బాగా చదువుకోవాలి, మంచిగా జాబులు చేయాలి, మంచి సెటిల్ కావాలని పిన్ని కోరిక, అభిప్రాయం. అందరు అమ్మాయిల గురించి నాకు కూడా చెప్తుంది, నువ్వు మంచిగా చదువుకున్నావు కానీ రజని మంచిగా జాబ్ చేస్తే బాగుండేది అని అంటది పిన్ని, ఎప్పుడు అంటది. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసేవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మన ఛానల్లో శారీ వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్లో శారీస్ కొంచెం సేల్ అవుతున్నాయి, న్యూ స్టాక్ కూడా రాలేదు. అందుకని రిపీటెడ్గా అవే శారీస్ పెడితే బాగోదని పెట్టట్లేను. మన ఛానల్లో నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్ అయితే చాలా శారీస్ స్టాక్ ఆర్డర్ చేసిన, చాలా శారీస్ వస్తాయి. ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పిన్ని నువ్వు చెప్పు, మన ఛానల్ చూడమని. ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి. బాయ్.